ఏపీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యంగా వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో తిరుగుతూ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతూ ఉండగా తాజాగా ముంబై పర్యటనలో ఉన్న లోకేష్ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో పాటు మరో ప్రతిష్టాత్మక సంస్థతో చర్చలు జరిపారు. లాజిస్టిక్స్, చమురు, ఖనిజాలు, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల పేరెన్నిక గల ట్రాఫిగురా ఇండియా సీఈఓ సచిన్ గుప్తాతో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ముంబైలో జరిగిన ఈ భేటీలో పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి బొగ్గు, జింక్, అల్యూమినియం వంటి వస్తువులను ఎగుమతి చేస్తుండగా ఏపీలో అపారమైన అవకాశాలున్నాయని, పెట్టుబడులతో రావాలని మంత్రి లోకేష్ వారికి విజ్ఞప్తి చేశారు. ట్రాఫిగురా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ స్టోరేజీ, ఎగుమతి, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు. భారత్లో ఏపీ ప్రధాన ధాన్యం ఉత్పత్తిదారు మాత్రమే కాకుండా దేశం మొత్తం మీద 70% రొయ్యలు ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నాయని లోకేష్ వెల్లడించారు. అలాగే విశాఖపట్నం, కాకినాడ పోర్టుల్లో సరుకు నిల్వలకు అధునాతన వేర్ హౌసింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీలో విద్యుత్ వాణిజ్యంలో భాగస్వామ్యం వహించాలన్నారు. కాకినాడ లేదా విశాఖపట్నంలో ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ను ఏర్పాటు చేసి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి సహకారం అందించాలన్నారు మంత్రి లోకేష్. విశాఖపట్నం పోర్టు నుంచి ఈ ఏడాది 82.62 మిలియన్ టన్నుల సరుకు రవాణా నమోదైన నేపథ్యంలో విశాఖలో కమోడిటీ ట్రేడింగ్ డెస్క్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ వారికి విజ్ఞప్తి చేశారు. ట్రాఫిగురా సంస్థ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా, మెటల్, మినరల్స్, బల్క్ కమోడిటీస్ రవాణా, గ్యాస్, పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ, షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్రాఫిగురా $243.2 బిలియన్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో $1.4 బిలియన్ విలువైన ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందం చేసుకుంది. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో కూడా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో త్వరలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని టాటా గ్రూప్ ప్రతినిధులను ఆహ్వానించారు. అలాగే ఏపీలో జరుగుతోన్న అభివృద్ధిలో టాటా గ్రూప్ భాగస్వామ్యం కావాలని, అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని